60 గంటల పాటు నిరంతరాయంగా ప్రయత్నాలు, అహర్నిశలు శ్రమించిన సహాయ బృందాలు, క్షేమంగా రావాలంటూ ఆలయాల్లో పూజలు, 3 రోజుల పాటు ఎడతెగని ఉత్కంఠ, చివరకు మాంసం ముద్దలుగా వెలికితీత. అంతులేని విషాదాన్ని మిగిల్చింది బోరుబావి చిన్నారి ఘటన. చిన్నపాటి నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని పాప అత్యంత దయనీయంగా ప్రాణాలు వదలాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చెన్విల్లి వద్ద బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి కథ విషాదాంతంగా ముగిసింది. 60 గంటల పాటు శ్రమించిన సహాయ బృందాల శ్రమ ఫలించలేదు. చివరి ప్రయత్నంగా ఎయిర్ ఫ్లషింగ్ విధానం ద్వారా 180 అడుగుల లోతు నుంచి చిన్నారి అవశేషాలు, దుస్తులను బయటకు తీయగలిగారు. ముక్కలు ముక్కలుగా బయటపడిన శరీర భాగాలను సేకరించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ హృదయ విదారక దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. 22న సాయంత్రం 6:45 వ్యవసాయ పొలం వద్ద అక్కతో ఆడుకుంటూ చిన్నారి బోరుబావిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్ రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావుతో పాటు జిల్లా యంత్రాంగమంతా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నిరంతరాయంగా బోరుబావిలోకి ప్రాణవాయువు పంపిస్తూ పాపను రక్షించే ప్రయత్నం చేశారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఓఎన్జీసీ నిపుణులు, నల్గొండ జిల్లా మణికంఠ బోర్వెల్స్ కరుణాకర బృందం వివిధ రకాలుగా ప్రయత్నించారు. బోరుబావిలోని మోటార్ను లాగడం చిన్నారికి ప్రాణాంతకంగా పరిణమించింది. బోరుబావిలోకి అధునాతన కెమెరాను పంపించి చిన్నారి కదలికలు గుర్తించారు. 18 గంటల పాటు ఏడుస్తూ ప్రాణాలతో ఉన్న చిన్నారి సహాయక చర్యలు విఫలమై మరింత లోతుకు పడిపోయింది. అప్పటికీ బోరుబావిలో 40 అడుగుల వద్ద ఉన్న పాప లోతు తెలియనంత అడుగుకు కూరుకుపోయింది. ఆ తర్వాత అత్యాధునిక కెమెరాలను ఉపయోగించిన పాప కదలికలు, జాడ కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు మరింత వేగవంతం చేసింది. బోరుబావిలో నీరు ఆటంకంగా మారడం వల్ల వాటిని తోడేందుకు జెట్ మోటార్ను దించారు. చివరి ప్రయత్నంగా బోర్వెల్ రిగ్గింగ్ పద్ధతిలో వినియోగించే ఎయిర్ ఫ్లషింగ్ విధానంలో ప్రయత్నించారు. బోరుబావికి సమాంతరంగా 10 అడుగుల మేర తవ్వుకుంటూ వెళ్లి 30 అడుగుల వద్దకు రాగానే ఎయిర్ ఫ్లషింగ్ను వినియోగించారు. ఈ ప్రక్రియలో బోరుబావిలో ఉన్న నీటితో పాటు పాప దుస్తులు, శరీర అవశేషాలు బయటపడ్డాయి. మోటార్ మెల్లగా తీస్తున్నప్పుడు పాప కూడా మోటార్ మీద పైకి వచ్చి బతుకుతుంది అనుకున్నాం. కానీ ఆ మోటార్ తీయడం వల్ల తీస్తుంటూ పక్కకు సైడ్లో పోయి ఇప్పుడు కన్ఫామ్ అయింది ఏంటంటే, ఇప్పుడంటే 2-3 గంటల కింద కన్ఫామ్ అయింది ఏంటంటే 40 ఫీట్ల దగ్గర ఉందనుకున్నాం. 40 ఫీట్లు తీయడంతో కన్ఫామ్ ఏమిందంటే 400 ఫీట్ల వరకు వెళ్ళిపోయింది పాప. అక్కడ మట్టి తీద్దామని అనుకున్న టైంలో మట్టితో పాటు నీళ్లతో పాటు పాపకు ఉన్నటువంటి బట్టలు ఆవాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. మూమెంట్స్ కూడా కంప్లీట్గా ఆగిపోయినాయి. దాని తర్వాత మనము ఒక థర్మామీటర్ లాంటిది లోపలికి పంపించి బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి ప్రయత్నం చేశాం. అప్పుడు చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్కి అక్కడ బాడీ దగ్గర ఉన్న టెంపరేచర్ కూడా ఒకటే విధంగా ఉంది. కాబట్టి ఆ టైంలోనే we could have concluded that she had passed away. 12 గంటలు మనకి అవకాశం ఇచ్చింది, కానీ మనము దాంట్లో ఫెయిల్ అయ్యాం. బట్ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి సంఘటనలు కాకుండా చూస్తాం. బోరుబావిని పూడ్చకుండా వదిలేసిన భూ యజమాని రామ్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేశారు. సంవత్సరం అవుతుంది వచ్చి పాపకు అయ్యిందని మాకు ఇబ్బందిగా ఉన్నది. మేము మొన్న వాటర్ షెడ్కు నీళ్ళు సరిపోతలేమటని మొన్న వాటర్ బోరు 1 సంవత్సరం మూసే ఉన్నారు. మొన్న 4-5 రోజుల కింద తెరిచాం. మా చేతుల నుంచి చేయనికి ఏమి అగవైన పరిస్థితి గట్లుంది. బోర్ వేసిండు, పక్షాతం వచ్చినట్టు ఇట్లా బోర్లు పడ్డది కదా, ఎట్లాగానే సాయం చేసి దయచేసి నేను చెప్తానే సాయం చేసి వాళ్ళకి ఏదో ఇన్ని డబ్బులు పిల్ల చనిపోయినందుకు ఎట్లాగన్నా డబ్బులు చెందించాలి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు యాదయ్య, రేణుక, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న పాప రూపాన్ని సైతం చూసుకోలేకపోయామని విలపించారు. చెన్వెల్లితో పాటు చిన్నారి స్వగ్రామం యాలాల మండలం గోరేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.